వైజాగ్ అందరికీ తెలుసు, బట్ వైజాగ్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? వన్ టౌన్ ఏరియా ఎంత మందికి తెలుసు? 1847 లో సెయింట్ అలోషియస్ ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇదే. ఇక్కడే అప్పటి జమీందారులు సైనికులు పిల్లలు చదువుకునే వాళ్ళు. 1860లో అంకితం వెంకట నరసింహారావు గారు ఆయన దగ్గర ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని 11 ఎకరాల స్థలాన్ని ₹1,00,000 విరాళాన్ని ఇచ్చి ఇక్కడ ప్రత్యేకించి ఈ కాలేజ్ ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ ఎన్సీసీ కూడా అందుబాటులోకి వచ్చింది. వైజాగ్ లో మొట్టమొదటిసారిగా ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్. ఇది కూడా వన్ టౌన్ ఏరియాలోనే ఉంది. 1894 లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఇది. చిన్న పిల్లలకైనా ఆడపిల్లలకైనా ప్రెగ్నెన్సీ కైనా 1894 నుంచి ఇక్కడ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు అన్ని దొరికేది ఇక్కడే. 1914 లో కురుపాం రాజుగారు ఒక పెద్ద మార్కెట్ నిర్మించి ప్రజలకు బహుకరించారు. అందుకని దాన్ని కురుపాం మార్కెట్ అంటారు. అలానే కొంచెం ముందుకు వచ్చారు అనుకోండి, పాత పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఉండేది. 1858 లో భారతదేశంలో ఏర్పాటు చేసిన కొద్దిపాటి మున్సిపాలిటీలో విశాఖపట్నం కూడా ఒకటి. పాత పురాతన బంగ్లాని, మున్సిపల్ కార్యాలయాన్ని ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. అప్పటి బ్రిటిషర్స్ జమీందారులు ఆడుకోవడానికి టౌన్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. ఇంచుమించుగా 1893 లో ఏర్పాటు చేసిన ఈ టౌన్ హాల్ లోనే అప్పట్లో రాజులు పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ విలాసాలకు వినియోగించుకునే వాళ్ళు. అల్లూరి సీతారామరాజు సార్, సివి రామన్ గారు, పద్మవిభూషణ్ సిఆర్ రావు గారు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ నడయాడిన ప్రాంతం ఇది. ఇంకా ఈ ప్రాంతం గురించి చాలా చెప్పాలి. నెక్స్ట్ పార్ట్ లో షేర్ చేస్తా. మీరు ఈ వీడియో షేర్ చేస్తూ వింటుండండి. 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు.